తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. బీసీలకు తెలంగాణ పీసీసీ పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 3 లేదా 4 వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వనున్నారు. అయితే పార్టీ పదవుల్లో ఇతర సామాజిక వర్గాలకు సముచిత రీతిలో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. జగ్గారెడ్డికి ప్రచార కమిటీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఎస్టీలకు పీసీసీ పదవి ఇవ్వలేదని అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే బీసీలకు పీసీసీ అధ్యక్ష పదవి లభిస్తే ఎస్టీలకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో మొత్తం 4 అవకాశం ఇవ్వనున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్కి మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, ఇక ఓవరాల్ గా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. ఫోన్లో శిరీష్. దీపిక, ప్రస్తుతం మనం ఏఐసీసీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఏఐసీసీ కార్యాలయంలో కొద్దిసేపు క్రితమే కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం మల్లికార్జున్ ఖర్గే కూడా ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో సమావేశం అనేది కూడా ప్రారంభం కానుంది. కీలక నేతలందరూ కూడా ఏఐసీసీ కార్యాలయానికి ప్రస్తుతం చేరుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన పీసీసీ అధ్యక్ష పదవి, ఈ మిగిలిన అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చ అనేది కూడా జరగబోతోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి అనేది కూడా గత కొద్ది కాలంగా ఖాళీగా ఉంది. దాన్ని భర్తీ చేయాలన్న డిమాండ్లన్నిటి కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రభుత్వంలో ఇటు ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గం, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఇచ్చారు కాబట్టి పీసీసీ అధ్యక్ష పదవి అనేది కూడా బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్ అనేది కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో చాలామంది ఆశావాహులు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. గత కొద్ది నెలల నుంచి కూడా ఆశావాహులు ఏఐసీసీ పెద్దలను కలిసి బీసీలకు పీసీసీ అధ్యక్ష పదవి అనేది కూడా ఇవ్వాలన్న డిమాండ్ అనేది కూడా వినిపిస్తున్నారు. గతంలో ముఖ్యంగా చూసినట్లయితే డి శ్రీనివాస్, అదేవిధంగా కేశవరావు, దాంతోపాటుగా బొత్స సత్యనారాయణ లాంటి వాళ్లకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించారు కాబట్టి ఇప్పుడు కూడా అదే విధమైన బాధ్యతలు అప్పగించాలని ప్రస్తుతం మీరు చూడొచ్చు. ఖర్గే ఏఐసీసీ కార్యాలయానికి కూడా చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే కూడా పాల్గొనున్నారు. ప్రస్తుతానికైతే రాహుల్ గాంధీ ఆల్రెడీ చేరుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏఐసీసీ కార్యాలయంలోనే ఉన్నారు. రాహుల్ గాంధీతో వాళ్ళు డిస్కషన్స్ అనేవి చేస్తున్నారు. ప్రస్తుతం ఖర్గేతో కూడా కలిసి వాళ్ళు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ పీసీసీ అధ్యక్ష పదవి అనేది బీసీలకు ఇస్తే మిగిలిన వర్గాలకు ఎటువంటి ప్రాధాన్యత అనేది కూడా ఇవ్వాలన్న దానిపై చర్చ అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా 3 నుంచి 4 వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులన్నింటి కూడా ఇవ్వాలి. దీని ద్వారా సీనియర్లకు ఆయా సామాజిక వర్గాల ద్వారా సముచిత ప్రాధాన్యత కల్పించినట్లు అవుతుందని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. పార్టీ పదవుల్లో ఇతర సామాజిక వర్గాలకు సముచితమైన రీతిలో ప్రాధాన్యత అనేది కూడా ఇవ్వడం ద్వారా అన్ని వర్గాలను కూడా సంతృప్తి పరచాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనపడుతోంది. గత కొద్ది కాలంగా పార్టీలో క్రియాశీలకంగా ఉన్న జగ్గారెడ్డికి ప్రచార కమిటీ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉంది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి పీసీసీ అధ్యక్ష పదవి అనేది కూడా ఇవ్వలేదు కాబట్టి పీసీసీ అధ్యక్ష పదవి అనేది కూడా ఇవ్వాలన్న డిమాండ్ అనేది కూడా వినిపిస్తుంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే లంబాడా సామాజిక వర్గం నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించే అంశాన్ని కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా కూడా సమాచారం. సో మంత్రివర్గ విస్తరణలో ముఖ్యంగా 4 పేర్లంటే కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేరు అనేది ప్రముఖంగా వినిపిస్తుంది. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజు పేరు, అదేవిధంగా బోధన్ నుంచి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి పేరు అనేది కూడా వినిపిస్తుంది. ఇక లంబాడ సామాజిక వర్గం నుంచి బాలు నాయకులకు మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది. ఈ రోజు జరిగే సమావేశంలో ముఖ్యంగా 2 అంశాలపై చర్చ జరుగుతుంది. ఒకటి పీసీసీ అధ్యక్ష పదవి, రెండవది వచ్చేసి మంత్రివర్గ విస్తరణ. ఈ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎవరెవరిని తీసుకోవాలనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. శ్రావణ మాసం వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఆ దిశగా అధిష్టానం కసరత్తు అనేది కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో ఫుల్ స్థాయి జోష్ తోటి వెళ్లాలనేది కూడా ఆలోచనగా కనపడుతోంది. అయితే ఇటు పీసీసీ ప్రక్షాళనతో పాటుగా ఇటు మంత్రివర్గంలో కూడా ప్రక్షాళన అనేది కూడా చేసే అవకాశం అనేది కూడా కనపడుతోంది. సో ఎవరిని డ్రాప్ చేయకపోవచ్చు, కాకపోతే 4 అందులో యాడ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇంకో 2 మంత్రి పదవుల్ని ఖాళీగా ఉంచవచ్చు అన్న ప్రచారం అనేది కూడా జరుగుతోంది. సో గంటన్నర పాటు ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది. సమావేశం తర్వాత ఏదైనా అవుట్కమ్ వస్తుందా, మరి 2 అంశాలపై అధిష్టానం ఎంతవరకు నిర్ణయం తీసుకుందనేది కూడా తెలిసే అవకాశం ఉంది. దీపిక, శిరీష్, ముఖ్యంగా పీసీసీ పదవి విషయంలో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకొని పీసీసీ పదవికి అర్హులైన వారిని సెలెక్ట్ చేస్తారు?
అయితే దీనిపైన అధిష్టానం నిర్ణయం కూడా తీసుకుంటుంది. సాధారణంగా ఏసీసీ అధ్యక్షుడి కాలపరిమితి అనేది కూడా జూలై 7వ తారీఖుతో ముగిసింది కాబట్టి అప్పటి నుంచి ఖాళీలో ఉంది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రేవంత్ రెడ్డి ఆ పదవిని వేరే వాళ్ళకి కేటాయించాలని చెప్పేసి గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా కోరుతున్నారు. అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుందామని చెప్పేసి దాన్ని అట్లా పెండింగ్లో పెట్టిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశంపై చర్చ అనేది కూడా జరుగుతుంది. సో అధిష్టానం నిర్ణయం కూడా తీసుకుంటుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ విషయంలో రాష్ట్ర స్థాయి నేతలందరినీ కూడా సంప్రదించి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ పదవి అనేది కూడా కేటాయించే అవకాశాలు ఏంటి కూడా కనపడుతున్నాయి. ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఏఐసీసీ అధ్యక్ష పదవి అనేది కనుక ఇస్తే మిగిలిన వర్గాలకు సంబంధించిన వాళ్లకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఏంటి కూడా కేటాయించే అవకాశాలు ఏంటి కూడా కనపడుతున్నాయి. ఏ సామాజిక వర్గాలకైతే ఇటు మంత్రివర్గంలోనూ అదేవిధంగా పీసీసీలోనూ సముచిత ప్రాధాన్యత లేదని భావిస్తున్నారో వాళ్ళకు వర్కింగ్ ప్రెసిడెంట్లన్నిటి కూడా కేటాయించే అవకాశం కూడా ఉంది. సో పూర్తి స్థాయి ఏఐసీసీ టీంను అధిష్టానం రెడీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు అధిష్టానం ఒక ప్రకటన చేయడం ద్వారా దీనికి సంబంధించి రిలీజ్ అనేది కూడా చేస్తుంది. సో ఆ రిలీజ్ అనేది బహుశా ఈ వారంలో ఉంటుందన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికలు, అదేవిధంగా హర్యానా ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించిన నేతలకు కీలక బాధ్యతలు కూడా అప్పచెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. దీపిక, ఎస్, అయితే ఇక పీసీసీ పదవి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. సో మరి బరిలో ఎవరెవరు ఉన్నారు? అయితే కాంగ్రెస్ పార్టీలో తెరపైకి చాలామంది పేర్లన్నింటి కూడా వినిపిస్తున్నాయి. కానీ చివరికి అధిష్టానం ఎవరి వైపు నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ప్రస్తుతం మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. కానీ అధిష్టానం మాత్రం ఒక డిమాండ్ పెడుతోంది. పీసీసీ అధ్యక్ష పదవి కనుక ఇస్తే మాత్రం ఆయన మంత్రివర్గానికి రాజీనామా చేయాలి, 2 పదవులన్నింటి కూడా ఇవ్వడం కుదరదు అని చెప్పి తేల్చి చెప్పినట్లుగా సమాచారం. ఇక మధుయాష్కి గౌడ్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఇలాంటి వాళ్ళ పేర్లన్నింటి కూడా వినిపిస్తున్నాయి. అదేవిధంగా బీసీల నుంచి ఇతర సామాజిక వర్గాల నుంచి చాలామంది నేతలు కూడా ఆశిస్తున్నారు. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ లాంటి వాళ్ళు తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. సో వీళ్ళందరి పేర్లను కూడా పరిశీలించి అధిష్టానం ఒక నిర్ణయం అనేది కూడా తీసుకోవచ్చు. బహుశా ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుంది అనేది కూడా చూడాలి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళిద్దరి యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే అధిష్టానం ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది. దాంతోపాటుగా ఇటు తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న కీలక నేతలను కూడా సంప్రదించి ఆ తర్వాత అధిష్టానం ఒక తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉంటాయి. దీపిక, రైట్ శిరీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.